అంబటి సిల్క్స్ కాంచీపురం సారీ స్టోర్ నౌ ఇన్ విజయవాడ. ఎక్స్క్లూజివ్ పట్టు సారీస్, సల్వాస్ అండ్ లెహంగాస్. మండే ఎండల్లో మళ్ళీ వానలు కురిసేటువంటి సంకేతాలు స్పష్టంగా ఉన్నాయంటున్నారు. అలానే ఈ అకాల వర్షాలు ఎలాంటి నష్టాలను చేస్తాయి, దీని గురించి వాతావరణ శాఖ ఇస్తున్నటువంటి అప్డేట్స్ ఏంటి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. హైదరాబాద్ వాతావరణ కేంద్రం నుంచి శ్రీనివాస్ గారు మనతో ఉన్నారు. శ్రీనివాస్ గారు నమస్తే అండి. నమస్కారం అండి. సరే, ఈ వాతావరణం మీద చాలా రకాల ఆసక్తికరమైన విషయాలు కనిపిస్తున్నాయి. ఒక 2-3 రోజుల నుంచి చెదురుమదురుగా అక్కడక్కడ వర్షాలు పడుతున్నాయి అంటున్నారు. హైదరాబాద్, తెలంగాణలో ఈ 2-3 రోజులు మళ్ళీ వర్షాలు ఉన్నాయి అంటున్నారు. ఏంటి సార్ ఇంత ఎండల్లో వర్షాలు, ఏంటి సంకేతం? మనకి ప్రత్యేకంగా ఈ వేసవి కాలంలో పడే ఈ వర్షాలు ప్రీ మాన్సూన్ షవర్స్ అంటాము. ఇవి నార్మల్ ఫినామినానే. మనకి ఏంటంటే టెంపరేచర్స్ బాగా పెరిగిపోయినప్పుడు ఈ వివిధ ఏరియాల మధ్య ఉండే ఈ టెంపరేచర్ డిఫరెన్సెస్ వల్ల అప్పర్ ఎయిర్ లో ఉన్న అట్మాస్ఫియర్ లో మనకి కొన్ని మార్పులు సంభవించి ఈ అప్పర్ ఎయిర్ లో సైక్లోనిక్ సర్క్యులేషన్స్, విండ్స్ లో సైక్లోనిక్ సర్క్యులేషన్స్ మనకి భూమి మీద నుంచి 1 కిలోమీటర్, 3 కిలోమీటర్, 4 కిలోమీటర్ల ఎత్తులో సైక్లోనిక్ సర్క్యులేషన్స్, అలాగే ట్రఫ్ ఆఫ్ లో ప్రెషర్, ద్రోణి అంటాం, ఇటువంటివి ఏర్పడతాయి. ఇటువంటివి ఏర్పడినప్పుడు ఏమవుతుందంటే మనకి ఈ మనం తెలంగాణ సెంట్రల్ లో ఉన్నాము. మనకి ఈస్ట్ లో బంగాళాఖాతం, వెస్ట్ లో అరేబియన్ సీ ఉన్నాయి. ఈ అప్పర్ ఎయిర్ లో ఇటువంటి సిచ్యుయేషన్ ఏర్పడినప్పుడు ఈ సీస్ నుంచి మాయిస్ట్ ఎయిర్ మనకి వేడిగా ఉన్న ఈ ల్యాండ్ మాస్ మీదకి డైవర్ట్ అవుతుంది. ఇలా వేడిగా ఉన్న ల్యాండ్ మాస్ మీదకి మాయిశ్చర్ తో కూడిన విండ్స్ వచ్చినప్పుడు ఏమవుతుందంటే ఈ కింద నుంచి పైకి వేడిగాళ్ళు పోతూ ఉంటాయి. ఇప్పుడు భూమి బాగా వేడెక్కిపోవడం వల్ల పగటిపూట మధ్యాహ్నం దాటేటప్పటికి కింద నుంచి భూమి లెవెల్ నుంచి సర్ఫేస్ నుంచి పైకి వేడిగాళ్ళు పోతూ ఉంటాయి. ఈ వేడిగాళ్ళు పోయే సమయంలో తేమగాళ్ళు కనుక మనకి ఈ మాయిశ్చర్ విండ్స్ తోడైనట్టయితే ఈ మాయిశ్చర్ అంతా కూడా పైకి వెళ్ళిపోయి క్యుములోనింబస్ మేఘాలని 1 గంట 2 గంటల సమయంలో ఇవి ఏర్పడిపోయి ఇవి చాలా తీవ్రమైన మేఘాలు. ఇవి ఏంటంటే వీటితో పాటు ఈదురుగాలులు, ఉరుములు, మెరుపులు, పిడుగుపాటు ఇటువంటివన్నీ ఉంటాయి. ఇవి 1 గంట 2 గంటలు ఒక ప్రాంతంలో వర్షం పట్టము, ఈదురుగాలు ఇవన్నీ సంభవించి 1 అవర్ 2 అవర్స్ తర్వాత మళ్ళీ వాతావరణం అంతా నార్మల్ అయిపోతుంటుంది. ఇటువంటి సిచ్యుయేషన్స్ మనకి సమ్మర్ లో ప్రతి నెలలో కూడా 2-3 సార్లు వస్తాయి. అయితే ఈసారి మనకి మార్చి 16 నుంచి ఇప్పటి వరకు కూడా ప్రతి రోజు ఏదో ఒక ప్రాంతంలో ఇటువంటి సిచ్యుయేషన్ అనేది కొనసాగుతూ వస్తుందండి. సార్, అంటే ఇప్పుడు 2 రోజుల నుంచి టెంపరేచర్ ఆల్మోస్ట్ 40 degrees క్రాస్ అయిపోతూ ఉంది. సో ఇంత టెంపరేచర్ ఉన్నప్పుడు వర్షాలంటే ఈ వర్షాల వల్ల ఏమైనా నష్టాలు ఆరోగ్యపరంగా కానీ వ్యవసాయ పరంగా కానీ ఉంటాయా? ఇవి వేడిమి వల్ల వచ్చే వర్షాలండి. ప్రత్యేకంగా ఇవి వేడిమి వల్లే వస్తాయి. సో ఈ వేడిమి ఎక్కువ ఉన్నప్పుడు దీనికి తోడు తేమ తోడైనట్టయితేనే ఈ క్యుములోనింబస్ మేఘాలు ఏర్పడుతూ ఉంటాయి. వీటి వల్ల కొన్ని చోట్ల వడగళ్ళు, తర్వాత ఈదురుగాలు కూడా వీటితోటి ఉంటాయి. వీటి వల్ల పంట నష్టం ఉంటుంది. ఈదురుగాలులు, వడగళ్ళు, పిడుగుపాటు వల్ల సడన్ గా కొంతమంది ప్రజలు చనిపోవడం, అలాగే జీవాలను మేతకి తీసుకెళ్ళినప్పుడు వందలాది జీవాలు చనిపోవడము ఇటువంటివి ఉంటూ ఉంటాయి. ఇటువంటి నష్టాలు మనకి వీటి వల్ల జనరల్ గా ప్రతి సీజన్ లోనూ కూడా ఉంటూనే ఉంటాయండి. తెలంగాణలో ఏ ఏ ప్రాంతాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉంది సార్? తెలంగాణలో ప్రస్తుతం రాగల 3 రోజులకి మనకి ఈ సౌత్ తెలంగాణ, అలాగే ఈస్ట్ తెలంగాణలో ఇటువంటి అవకాశం ఉంది. సౌత్ తెలంగాణ అంటే మనకి ఇటు వెస్ట్ లో కూడా ఇప్పుడు కామారెడ్డి, సంగారెడ్డి, వికారాబాదు, అలాగే ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా, నల్గొండ, సూర్యాపేట, ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం ఈ ప్రాంతాల్లో రాగల 2-3 రోజులు ఈ ముఖ్యంగా ఇవి మధ్యాహ్న సమయం దాటిన తర్వాత 2-3 గంటల తర్వాత ఇలా ఉరుములు, మెరుపులు, జల్లులు పడే అవకాశం ఉంది. వీటి వల్ల పెద్దగా భారీ వర్షం అయితే ఎక్కడ ఉండదు, కానీ ఈ ఈదురుగాల వల్ల, మెయిన్ ఉరుములు, మెరుపులు, పిడుగుపాటు వల్ల మటుకు కొంచెం ప్రమాదం ఉంటుందండి. సార్, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి సార్ పబ్లిక్, ప్రజలు? ప్రజలు పెద్దగా తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏం లేదు, కానీ ఈ వ్యవసాయదారులు ముఖ్యంగా ఈ మామిడి పంట ఉన్నవారు, అలాగే కొంతమంది ఆరబెడుతూ ఉంటారు. పంట అయిపోయిన పంటని ఎండగా ఉందని పగలు బాగా మామూలుగా వాతావరణం మామూలుగా ఉంటుంది, ఈ రోడ్ల మీద అక్కడ ధాన్యం ఆరబోత చేసుకుంటారు. అయితే 1 గంటలో వాతావరణం మారిపోయి 2:30-3 గంటల తర్వాత సడన్ గా ఇవి 1 గంటలో వచ్చేసేసి ఇన్నాళ్ళు కష్టపడి సంపాదించిన ధాన్యము ఇదంతా కూడా కొట్టుకుని వెళ్ళిపోయే పరిస్థితి ఉంటుంది. సో ముఖ్యంగా మధ్యాహ్న సమయంలో అలర్ట్ గా ఉండాలి.
అలర్ట్‌గా ఉండి ఇవి ఏంటంటే ఒక పావుగంట, 20 నిమిషాలు మనకి సమయం లభిస్తుంది. కొంచెం చల్లటి ఉన్నట్టుండి చల్లటి గాలి రావడము, అలాగే గాలి వేగం పెరిగి ఈదురుగాలులు రావడము వస్తుంది. అటువంటిదొచ్చినప్పుడు వెంటనే అటువంటివన్నీ మరి జాగ్రత్త పరుచుకోవాల్సిన అవసరం ఉంది. అలాగే ఇలా పిడుగుపాటు ఇది వస్తున్నప్పుడు ఈ పొలాల్లోనూ అక్కడ ఒంటరిగా ఉన్నవారు చెట్ల కిందకి అసలు పోకూడదు. సమీపంలో ఉన్నటువంటి స్ట్రాంగ్ బిల్డింగ్‌లోకి చేరుకోవాలి. అలాగే ఈ జీవాలని వీటిని కూడా ఓపెన్‌గా వదిలేయకూడదు. ఈ పిడుగుపాటు ఏంటంటే ఓపెన్‌గా ఉన్నటువంటి ఎత్తైన వస్తువుని మొదట తాకుతుంది. అది కొన్ని వేల వోల్ట్‌ల విద్యుత్ ఉంటుంది కాబట్టి సమీపంలోని చుట్టుపక్కల జీవాలు గానీ, ప్రాణ నష్టం గానీ జరిగే అవకాశం ఉంటుంది కాబట్టి ఇటువంటి వాటి పట్ల మనం చాలా అలర్ట్‌గా ఉండాల్సిన అవసరం ఉంది. రైట్ సార్. థ్యాంక్ యూ సార్ విశ్లేషణ అందించినందుకు. ఇది హైదరాబాద్లో మరొక 3 రోజుల పాటు వాతావరణ హెచ్చరికని స్పష్టంగా శ్రీనివాస్ గారు చెప్పారు. చాలా అలర్ట్‌గా ఉండాలి. ముఖ్యంగా రైతాంగం చాలా అలర్ట్‌గా ఉండాలి. మామిడి పంట వేసినటువంటి రైతులకు ఒక రకమైనటువంటి సమస్య. పంట చేతికొచ్చినటువంటి రైతులు గనక ఆరబెట్టేటువంటి చర్యలకి పాల్పడితే వాతావరణంలో సడన్‌గా చేంజ్ రావచ్చు. ఇది పెద్ద నష్టానికి, అపారమైనటువంటి నష్టానికి దారితీసేటువంటి అవకాశం ఉంటుంది. ఇక నార్మల్ పబ్లిక్ పెద్దగా జాగ్రత్తలు లేవు. కానీ మధ్యాహ్నం తర్వాత పరిస్థితులు మారతాయి. వాతావరణం మారిపోద్ది. సడన్‌గా వర్షాలు పడతాయి. సిటీ జనులకి ఇది మరింత ఇబ్బంది కలిగించేటువంటి అంశం కాబట్టి బీ అలర్ట్.